ధాన్యం తెచ్చినావు తమ్ముడు చెప్పాలి ఈ అమ్మాయి ఏమంటావు తెలుసా? చెప్పాలి. నువ్వు రాత్రికి వచ్చినావు బాబా ఈసారి ఏమంటావు తమ్ముడు? మంచి విషయాలు విన్నారు. నా బేస్మెంట్ పగిలిపోవాలి. ఓకేనా? ఏమంటావు తెలుసా? నువ్వు వచ్చినావు అలా కాగలన్నా ఈ మధ్యకాలం సీజన్ మాత్రం స్టార్ట్ అయిపోయిందన్నా. ఏ సీజన్ స్టేజ్ కళ్ళుపాకలు వచ్చేసారు అవునా కాదా? కళ్ళు కూడా మంచి ముమ్మరంగా ఉంది, అలాగే నీళ్ళు కూడా అలాగే కలుపుతున్నారు అవునా కాదన్యా? మా గౌరవానికి మాత్రం బాగా తెలుసు. 3 ప్లేట్లు అక్కడే ఉంటాడు అనమాట. నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి పండుగ ఏదైనా జరగాలంటే కట్టు ఉండాలా, సొత్తు ఉండాలా, ఈ 2 గారి జ్ఞాపకం పండుగ ముందుకెళ్దా అవునా కాదా? పెద్దనా ఈ అమ్మ ఏమంటుందో తెలుసా? అరే కళ్ళు కొండ తెచ్చినాను తమ్ముడు ఇంటి దగ్గర తాగు ఓకేనా? పాలే ఇక్కడ తాకు చిగాళ్ళు. అందుకే ఏమంటారు తెలుసా? నీలాంటి వాడి కోసం ఓకేనా? అరే కళ్ళు కొండ తెచ్చినాది ఈ విషయాలు మాత్రం కంటిన్యూ చేయాలన్నా ఓకేనా? ఏమంటుందో తెలుసా? నువ్వు పాకాలోకి నువ్వు రాగ బాబా, పీకల మైతాకి నువ్వు పోర బాబా, అలా కాగలన్నా. నిజాన్ని చెప్పాలంటే ఈ అమ్మాయికి 25 సంవత్సరాలండి. మరి నీలాంటి వాడు నాలాంటి వాడిని ఏమంటుందో తెలుసా? చెప్పాలి. తనకు 25 సంవత్సరాలా? ఈ అమ్మాయికి కూడా జస్ట్ 30 అంతే ఓకేనా? ఏమ్మా 30 కాదా? 32 అండి. ఏదైనా పర్లేదు మా ఊరికి ఓకేనా? మంచి వస్తారుగా ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే నీలాంటి వాడు నాలాంటి వాడిని ఏమంటుందో తెలుసా అన్న? ఈ బుట్టకేమో 25 తమ్ముడు ఎట్లాంటి మంత్రమో తెలుసా? అచ్చ
పటిష్టమైన స్వచ్ఛమైన టేకర్తో చేసి 6x6 బాక్స్ మంచం అంట. అదైతే బాగా వెడల్పుంటుందని. అవునా కాదా? అట్లాంటి మంచం మీదకి పెద్దనా నిన్ను నన్ను రమ్మంటే ఎట్లా ఉందో తెలుసా? తినేసి పడుకోవడం తప్ప ఇంకేం చేయలేమండి. అవునా కాదా? అందుకేమంటుందో తెలుసన్నా? ఈ గుడ్డకేమో పాటకేలు పదే పదే చూసినది ఏమంటుందన్నా? నువ్వు ఎక్కిన మంచమేమో నువ్వు మందిరా నీకు మలిపొచ్చే వరకలన్నా ఇది ఎక్కిన మంచమేమో మందిరా నీకు మలిపొచ్చే వరకలన్నా మీద పాట అర్థమయ్యి నచ్చినట్లయితే అందరూ కూడా ఒకసారి చెప్పట్లు కావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఆ ప్యాడ్స్ బేస్ వస్తుంది కొద్దిగా డౌన్ చేస్తారు.